ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలం స్థానిక తడిగిరి పంచాయతీ పరిధిలో మనం ఉన్నాము. ఇక్కడ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇక్కడ వంతెన కూలిపోయింది. అలాగే ఈ వంతెన కూలిపోవడంతో ఇక్కడ ప్రజలు పడుతున్న సమస్యలు ఇబ్బందులు కూడా వారిని అడిగి తెలుసుకుందాము. కాదండి, ఇక్కడ బ్రిడ్జి మొన్న వర్షాలు కూలిపోయింది కదా, దాదాపు ఈ 3 తుఫాన్లోని కూడా ఇలాగ భారీగా వర్షాలు అయినప్పుడు పిల్లలకు బడులకు దిగబడినప్పుడు మాకు ఇబ్బందికరంగా ఉంది. ఇబ్బందికరంలోని కూడా మేము పిల్లలకి దిగబెట్టాలన్నా పిల్లలకి అలాగే ఇంట్లో పెట్టుకుంటున్నాము అనేసి ఈరోజు కొంచెం వాతావరణం చేంజ్ చేయడం కాదు కాబట్టి ఇక కొంచెం మనకు అధికారులు పట్టించుకోరు కదా, మన పిల్లల భవిష్యత్తు పాడైపోద్దని మేము మరి సొంతగా డబ్బులు ఎత్తుకొని సిమెంట్ బస్తాలు తెచ్చుకొని కొంచెం వంతెన నిర్మాణం చేసుకుంటున్నాము. కాదు సార్, మరి ఇప్పుడు గతంలో కూడా మరి దీనిపై మీరు ఫిర్యాదు చేసాము, వచ్చారు, చూస్తున్నారు, డీలు వస్తున్నారు, చూసారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఏది పట్టించుకోలేదు కదా. కాదు సార్, గతంలో కూడా ఇది కూలిపోయినప్పుడు కూడా అప్పుడు ఏమి పట్టించుకున్నారు? అప్పుడు లేదు, అప్పుడు కూడా పట్టించుకోలేదు. సచివాలయం నిర్మాణం అయినప్పుడు ఆ కాంట్రాక్టు వాడు మెటీరియల్స్ తోలటానికి ఈ బ్రిడ్జి వాడు పైపులు వేసుకున్నాడు, మెటీరియల్స్ తోలుకున్నాడు. మరి సచివాలయం కంప్లీట్ అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత అలా ఉండిపోయింది బ్రిడ్జి. కాదు సార్, మరి ఇప్పుడు మీరు అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అధికారులు మళ్ళీ వస్తున్నారు, ఏవో గ్రాండెడ్ అయ్యింది, రేపు ఎల్లుడి చేద్దామన్నారు. ఈ వర్షాల కారణం చేత వాళ్ళు కూడా ఆపేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు మీ పాఠశాల నుంచి ఇప్పుడు అంటే సుమారు ఈ లోపల ఎన్ని గ్రామాలు ఉంటాయండి? దాదాపు 18 గ్రామాల్లోని, అంటే కొట్నపల్లి పంచాయతీ నుంచి కూడా ఈ రోడ్డు మీదే రావాలి, మా తడిగిరి పంచాయతీ నుంచి కూడా ఈ రోడ్డు మీదే వెళ్ళాలి. పందిమెట్ట, బిసైపుట్టు, చింతపల్లి ఇదే రోడ్డుకి వెళ్ళాలి. మరి ఇప్పుడు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? మా పిల్లలందరూ ఉక్కుంపేట. ఇప్పుడు ఏ పిల్లగాడు ఏ స్కూల్ నుంచి రాత్రి వస్తాడో, ఏ గడ్డకి దిగుతాడో మాకు పోయాం. పిల్లలు మాకు తెలిసిన సమాచారం గతంలో ఇక్కడ ప్రమాదాలు కూడా జరిగినట్టున్నాయి ఈ బ్రిడ్జి దగ్గర. జరిగాయండి, మనం చూస్తున్నాము. ఇక్కడ స్థానిక గిరిజనులు వారి ఏమంటున్నారంటే ఇక్కడ గతంలో కూడా తుఫాన్ వచ్చినప్పుడు కూడా కోల్పోయిందండి, కాకపోతే ఆ రోజు కూడా మేము అధికారులకి తెలియజేసినా సరే స్పందించలేదని అంటున్నారు. మరి ఈ మధ్యకాలంలో పడిన వర్షాలకు పూర్తి స్థాయిలో పోవడం వల్ల అధికారులు వస్తున్నారు కానీ ఏదో వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప దీన్ని అయితే పరిష్కారం చేయలేదని చెప్పిన వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలని సరే సుమారు ఇంచుమించు 10-15 గ్రామాలు ఇదే రహదారి మీద ఆధారపడి ఉందండి. దీని వలన ఎక్కడికి వెళ్ళలేకపోతున్నామని అంటున్నారు. అలాగే ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, మా పిల్లల్ని స్కూల్కి దింపాలన్నా సరే ఇదే రహదారి అండి. నేడు ఇక్కడ వంతెన కూలిపోవడం వలన మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వాళ్ళు అంటున్నారు. అధికారులు ఎలాగా పట్టించుకోలేదు కాబట్టి మేమే దగ్గరుండి ఏంటంటే మా గ్రామంలో గల అందరూ కలిసి ఏదో తలోక ఎంతో కొంత వేసుకొని ఇక్కడ ఈ బ్రిడ్జి మామూలుగా తాత్కాలికంగా మేము నిర్మించుకున్నామని చెప్పిన వాళ్ళు అంటున్నారు. నిజంగా ఏదేమన్నప్పుడు కూడా మరి ఒక విషయం అయితే వాస్తవం, గిరిజనులకి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పాను అటు ప్రభుత్వాలు కూడా అంటున్నాయి. కానీ మరి నేటికి కూడా ఇక్కడ చూడండి, మరి ఇక్కడికి ఉక్కుంపేట మండలం కాదు పాడేరు జిల్లాకి ఇంచుమించు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం ఊహిస్తేనే అది మనం చాలా ఆందోళనకరమైన విషయం అనే చెప్పాలి. నిజంగా ఇక్కడ సమస్య ఉంది కాబట్టి అధికారులు అయితే పట్టించుకోవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ సంబంధిత అధికారులు ఏదో తూతు మంత్రంగా పట్టించుకున్నారని చెప్పిన వాళ్ళు ఆరోపిస్తున్నారు. కనుక తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం, మన కలెక్టర్ గారు, ఎస్డీసీ గారు, పీఓ గారు అందరూ కూడా ఈ సమస్యపై దృష్టి సారించి ఇక్కడ ఈ సమస్య అయితే మాత్రం పరిష్కారం చేయాలని చెప్పిన వాళ్ళు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడైతే మాత్రం గట్టి వర్షం పడితే మాత్రం జనసంచారం ఉండదు, వాహన సంచారం కూడా ఉండదు. ఆ కర్మశాలి ఏమైనా అనారోగ్యానికి గురయ్యారంటే గ్యారంటీగా చావు తప్ప వేరేదేమీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇంచుమించు చాలా కిలోమీటర్ల దూరం నుంచి మోసుకురావాలి. ఏదేమైనప్పటికీ ఇదైతే మాత్రం గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు అనేది నేరుగా కనిపిస్తుంది. కనుక తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పని వారు కోరుతున్నారు. పైన విజువల్స్ చూడండి, వాళ్ళు పడుతున్న బాధల పాపం ఏంటంటే వాళ్ళు వేస్తున్నది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఎంత ఇదైనా సరే మరి అధికారులు కూడా మరి ఏదో తాత్కాలికంగా ఇంకా ఏర్పాటు చేయాలి, కానీ ఇప్పుడు వరకు కూడా వారు పట్టించుకోకపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. మరి ఇప్పటికైనా సరే వీళ్ళు బాధ అర్థం చేసుకొని పరిష్కారం చేస్తారా లేదా గాలికి వదిలేస్తారా అనేది వేచి చూడాల్సింది.